బాబు కొంచెం జరగవు, జరగవయ్యా, జరగవయ్యా బాబా ఇంకొంచెం త్వరగా జరగవయ్యా, అందరూ సెటిల్ అయ్యారా? ఎవరంటే ఇక్కడ వేడివేడిగా ఏముంది? నిప్పులున్నాయి. తింటానికయ్యా బాబు. టిఫిన్ ఉంది. ఏం టిఫిన్ ఉంది? ఇడ్లీ ఉంది. ఇంకేమున్నాయి? ఇడ్లీయే ఉంది. ఈ హోటల్లో ఇడ్లీలు తప్ప ఇంకేం లేనట్టున్నాయి బాబాయ్. ఓ పని చేయి, తలా ఓ ప్లేట్ ఇడ్లీ, ఒక బకెట్ సాంబార్ పట్టరా. ఒక బకెట్ సరిపోతా? ఎస్. బాబాయ్ ఇంత వేడి వేడి ఇడ్లీ నా జీవితంలో ఎప్పుడు తినలేదు బాబాయ్. నువ్వు చూస్తూ ఉండు, మేము తింటూ ఉంటాం. తినరా. వాట్ ఏ టేస్ట్ బాబాయ్. ఒరేయ్, అది కోక్ కాదురా, సాంబారు. కక్కుర్తిలో అలా తాగామనుకో నీ కడుపు క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత నీకు నీళ్లు సప్లై చేయలేక మేము చావాలి. పొద్దున్నే భయంకరమైన ట్రాఫిక్ డిస్టర్బెన్స్. రే విష్ణు మహేష్, లేవండి రా, రే లేవండి లేవండి. టీ మాస్టర్, టీ పట్రా, త్వరగా రావయ్యా. తెస్తున్నానండి. వచ్చిందిరా టీ. ఇందిరా, లేవరా. ఇది నీది, ఇది నాది. అబ్బా ఇదేంట్రా, మరి షుగర్ లేకుండా షుగర్ పేషెంట్లకు ఇచ్చినట్టు ఇచ్చాడు. మనం ఏమన్నా షుగర్ పేషెంట్ అనుకున్నాడా? ఇదేంటో ఆవాసన అవుతుంది బాబాయ్. గట్టిగా అరవకురా, నీతో పాటు ఆమెతో డబ్బులు కూడా అడుగుతాడు. తాగండి తాగండి. స్మాల్ టీ కొట్టించరా. ఒరేయ్ ఆటో బస్సారా, లేవండి, పట్టుకునేవండి. బాబాయ్ ఈ ఊళ్ళోని కల్లా పెద్ద స్టార్ హోటల్ అని చెప్పి పనికి మనం మాయ లాడ్జికి తీసుకెళ్తావా? అలాజిగా ఉండే సెంటిమెంట్ గా చాలా మంచిది. ఎవరికి? పోలీసులుగా కాదండి, కస్టమర్స్ కే. కీబోర్డ్ పగిలిపోద్ది. ఆ లాడ్జ్ వల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళవరా? నేను అప్పుడే అనుకున్నాను. అనుకున్నావా? అయితే తీసుకెళ్ళవరా? అయినా సార్ మిమ్మల్ని పోలీసులు కొడుతుంటే నా పేరు చెప్పుండాల్సింది సార్. నువ్వు డిఎస్పీకి లాఠీ విడిచిన అల్లుడువా? నీ వల్ల అనవసరంగా పోలీసుతో తన్నులు తిన్నావు సార్. గుండెల మీద కొట్టుకోండి సార్, బైపాస్ ఎంత అయింది. బాబాయ్ తల మీద కొట్టుకుని బాబు, క్రాప్ జరిగిపోతే. ఎక్కడా కొట్టకుండా ఏ పార్ట్ మీద కొట్టాలో నువ్వే చెప్పరా. నా బాడీలో పార్ట్స్ అన్ని వీకే సార్, నన్ను వదిలేండి సార్. ఎందుకు వదరాలి? నీ వల్ల పోలీసుల దగ్గర మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాం. నష్టపరిహారంగా మర్యాదగా ఈ ఆటో ఇక్కడ వదిలేయి. లేకపోతే ఇప్పుడు మేము ఉండడానికి షెల్టర్ కూడా లేదురా ఈడియట్. షెల్టర్ నేను చూపిస్తానండి. ఎక్కడ? జైల్లోనా? కాదు సార్, వండర్ఫుల్ లొకేషన్. ఏంట్రా షెల్టర్ చూపెడతాను అడిగిలో తీసుకొచ్చావు? పంపతీసి వీరప్పని మనిషి కాదు కదా. ఊరుకో బాసు, వీరప్పని గ్యాంగ్ అయితే మిమ్మల్ని ఎందుకు పట్టుకొస్తాను? ఏ సీఎం లో బిఎం లో పట్టుకొచ్చాడు. నీళ్ళు పని నాకు అయినా అడిగి కాదు బాసు, లక్ష్మీపతి గార్డెన్స్. వాడవడు మనమే. ఇదంతా మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, హ్యాపీగా బతకండి. అంతే. ఏంట్రా ఈ చెత్త మీద బండల మీద మమ్మల్ని పడుకోమంటావా? అంత అవసరం లేదు బాసు. అదిగో వాటర్ ఫౌంటైన్, ఇదిగో స్విమ్మింగ్ పూల్, అదిగో కిచెన్, పక్కన బెడ్రూమ్, మధ్యలో డ్రాయింగ్ రూమ్. ఏవి అవేవి కనపడవే? ఇక్కడే ఉండవు బాబు, కట్టుకోవాలి కష్టపడి. మరి బాత్రూమ్ అదేట కనిపించే 10 ఎకరాలు బాత్రూమే. సీసా పట్టుకెళ్ళిపోయి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్ లోనే. ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ చేసి కూర్చుంటే ఎంత సుఖంగా ఉంటుందో నీకు ఏం తెలుసు బాసు. అయినా మీలాంటి బ్యాలర్స్ గారికి, అంటే మీలాంటి ప్రేమ పక్షులకి స్నేహితులకి బాగుంటుంది ఇలా సెటప్ చేశాను అనమాట. బాసు ఇప్పుడు నేను పని చేస్తాను బాసు. మాయమైపోయాడు మాయన కొడుకు. బాబాయ్ వాడు చెప్పింది కరెక్టే కదా. అవును, మనం ఇక్కడే సెటిల్ అయ్యి ఫ్రీ బర్డ్స్ లా హ్యాపీగా ఉందాం. మరి పక్షులకి గూడు కావాలి కదా. ఎంతసేపు గూడు కడదాం, పదండి రండి.
మహేష్ 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 హే మహేష్ మహేష్ నీకు ఈత రాదా? మహేష్ కమాన్ కమాన్ రా కమాన్. హలో ఎవరు? హలో మాట్లాడరే. ఫోన్ చేసి మాట్లాడేవేరా ఇడియట్. పూజ కోసం ఫోన్ చేస్తే పెట్టాయి, అది ఎవరితోనో లేచిపోయింది. మాట్లాడవే. కొంపతీసి నీతో కూడా లేచి వస్తాను నీకు ప్రామిస్ చేసిందా? దాన్ని నమ్ముకుంటే నువ్వు చెడిపోతావు. ఫోన్ పెట్టారా? ఆ ఫోన్ నీకా దానికే? ఈ అనుమానాలతోనే దాన్ని అవమానించారు. అది ఎక్కడికో వెళ్లి సుఖంగా బతుకుతోంది. ఆహా, అయితే నువ్వు కూడా ఎవరితో లేచిపో. అంత అదృష్టం నాకెక్కడిది? ఆ? రామ్మ 10 నిమిషాల నుంచి మీ ఊళ్ళో లైన్లో ఉన్నాడు. అయ్యా మహేష్ అమ్మా ఎట్టా ఉన్నావురా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేక సస్తన్నా. ఈడి కొడుకు దేశాల మీద పడిపోయాడని కనపడ్డోడల్లా కారాకిల్లి నవిలి మొహం మీద ఊస్తున్నారు. వెళ్ళేవాడి ఒకడివే వెళ్ళి సావచ్చు కదా. ఆ పిల్లను కూడా లేవ తీసుకుపోయావని పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు. కనబడితే కాల్చి చంపేస్తారు. ఇదిగో వెళ్తే అటే వెళ్ళిపో. ఇంటి వైపుకొచ్చావా? ఏయ్ మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇంటి గడప దొక్కినా ఊళ్ళో కనపడ్డా వాళ్ళు నరికేస్తా. ఏమయ్యా ఏంటయ్యా ఇది? వాడెట్టా ఉన్నాడో ఒక్క ముక్కైనా అడగకుండా అట్లా పెట్టేశావు. నర్మయ్, మనకసలు కొడుకే పుట్టలేదనుకో. నువ్వు ఇవాళ మాట్లాడతావని తెలిస్తే 16 ఏళ్ల క్రితం మన పెళ్ళైన తొలి రాత్రే నిన్ను పక్కలోకి రానియకుండా నెట్టేసేదాన్నయ్యా. అసలు కొడుకు మీద ప్రేమ లేనోడివి ఎందుకు కన్నావయ్యా? నీతో ఇన్నాళ్ళు చేసింది సంసారం అనుకున్నాను, కానీ అది సంసారం కాదు, పచ్చి వ్యభిచారం అయ్యా, వ్యభిచారం. ఛీ! ఏంట్రా ఇది? మన ఇల్లు వదిలిచ్చాం, దిగులు కూడా లేదు. అసలు మన బతికేమా సత్యమా తిన్నామని ఆలోచన కూడా లేదు. ఇలాగైతే కొన్ని రోజులు మనం మర్చిపోతారేమోరా. విష్ణు లేట్ ఎందుకు? నెక్స్ట్ కోటా నీదే. హలో హలో, ఎవరు మాట్లాడరే? ఎవరు కావాలి? మా ఆయన ఇంట్లో లేరు. ఎస్ ఎవర్రా? మీ నాన్న? కాదురా, పని మనిషి. నేను వచ్చాక మా ఇల్లు చాలా డెవలప్ అయిపోయిందిరా. మా నాయన తన ఆయన అంట్రా. అనిత, నీదే నెక్స్ట్ ఛాన్స్. రే పోన్రా. ఫోన్ చేసి తిట్టడానికి మీకు అమ్మా నాన్నైనా ఉన్నారు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో, ఎక్కడ హోటల్స్ కట్టిస్తున్నారు, రేపు నేను చచ్చిపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి మీకు అడ్రస్ కూడా దొరకదు. రండ్రా పోదాం.